హలో గైస్, వీడియో ఎండ్ వరకు చూడండి. ముఖ్యంగా గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్క గవర్నమెంట్ ఆస్పిరెంట్ చూడండి. గవర్నమెంట్ జాబ్ అనేది ప్రతి ఒక్క డ్రీమ్ జాబ్ అండి. అది మిడిల్ క్లాస్ అయినా, హై క్లాస్ అయినా, లో క్లాస్ అయినా అందరి యొక్క డ్రీమ్ జాబ్. కానీ కొందరు మాత్రమే అచీవ్ చేస్తున్నారు. మిగతా కొంతమంది ఎంత బాగా చదివినా, ఎంత బాగా ఎఫర్ట్ పెట్టినా సక్సెస్ సాధించలేకపోతున్నారు. దీనికి గల కారణం ఈ రోజుల్లో పెరిగిపోతున్న కాంపిటీషన్ అండి. ఈ వీడియో చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే, నేను రీసెంట్గా ఒక వీడియో చూశానండి ఇన్స్టాగ్రామ్లో. ఒక అమ్మాయి యూపీఎస్సీకి ప్రిపేర్ అయింది 5 years. అయితే 5 yearsలో తనకి జాబ్ రాలేదు. తనకి అయితే తను ఇన్స్టాగ్రామ్లో ఏడుస్తూ పోస్ట్ పెట్టింది, మీరు కూడా నాలాగే జీవితం నాశనం చేసుకోకండి అని. ఆ వీడియో చూసినప్పటి నుంచి నాకు చాలా బాధగా అనిపించిందండి. అయితే నాలో ఉన్న ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేయడానికి మాత్రం వీడియో చేస్తున్నాను. ఓకేనండి. ఒకరి జీవితంలో 5 years అనేవి చాలా ఎక్కువ అండి, చాలా అమూల్యమైనవి. మనం ఆ 5 yearsని మనం ఒక గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవ్వడం మాత్రమే పెడుతున్నాము. దానివల్ల మన జీవితాలు ఎటు వెళ్తామో మనకే తెలియట్లేదు. ఎందుకంటే మనం రూమ్లో కష్టపడి చదువుతున్నాం. చాలా మంది చాలా కష్టపడతారండి. ఉదయం నుంచి నైట్ వరకు చదువుతూనే ఉంటారు, కానీ ఎఫర్ట్స్ పెడుతూ ఉంటారు, కానీ జాబ్ సాధించలేకపోతున్నారు. అయితే బయట వాళ్ళు ఏమనుకుంటారంటే, ఈజీగానే ఇస్తారు బయట వాళ్ళు, వీళ్ళు చదవట్లేదులే, రూమ్కి వెళ్ళి తింటున్నాడు, పడుకుంటున్నాడు, అంతే, ఇంకా అని అనుకుంటారు. కానీ మనకు తెలిసి ఆ బాధ ఏమిటో. ఇన్ని అవమానాలు, ఇన్ని ఆర్థిక ఇబ్బందులు, ఇన్ని నిద్రలేని రాత్రులు, ఇన్ని తినలేని సమయాలు చాలా మనం ఫేస్ చేస్తూనే ఉంటాం. ఇప్పటికీ ఆ బాధలు ఉంటుందో నాకు తెలుసు. ఎందుకంటే నేను కూడా చాలా ఇయర్స్ గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అయ్యాను. ఫైనల్గా సాధించాను నేను. కానీ నాకు ఒక్కరోజు కూడా సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు నేను వేస్ట్ చేశానా అని ఇప్పుడు కనిపిస్తుంది నాకు. ఓకే, గవర్నమెంట్ జాబ్ అనేది సెక్యూర్ జాబ్ అండి, నో డౌట్ ఎట్ ఆల్. బట్ ఈ జాబ్ కోసం ఇన్ని సంవత్సరాలు వేస్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే గవర్నమెంట్ జాబ్ అనేది ఓకే, ఒక సొసైటీలో ఒక చిన్న పేరు ఇస్తుంది అంతే, దానికోసమే. కానీ దీనికంటే చాలా మంచి జాబులు ఉన్నాయండి, చాలా ఎక్కువ శాలరీలు వచ్చే జాబులు కూడా ఉన్నాయి, చాలా పీస్ఫుల్ జాబులు కూడా ఉన్నాయి. అవి కూడా ట్రై చేయండి. తర్వాత నాకు గవర్నమెంట్ జాబ్ బ్యాచ్మెన్ చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది అండి. వాళ్ళు అదే పనిగా చదువుతూ ఉంటారు అలాగా, కానీ ఎగ్జామ్స్ పోయినా సరే ఏదో ఒక చిన్న నమ్మకంతో బతుకుతారు వాళ్ళు. ఏదో ఒక నోటిఫికేషన్ కొడదాంలే అని చిన్న హోప్ ఉంటుంది, కానీ అలా ఊసైపోతుందండి. అంటే ఈ వీడియోలో నేను చెప్పడం ట్రై చేస్తున్నానంటే, ఓకే, చదవండి, గవర్నమెంట్ జాబ్కి ఫుల్గా ఆర్డర్ పెట్టండి, ఒక లిమిటెడ్ టైం పెట్టుకోండి. ఆ లిమిటెడ్ టైంలో మనం అచీవ్ చేసామా, గుడ్. లేదా జస్ట్ గివప్ ఇచ్చండి, ఓకే, పర్వాలేదు. దీనికోసం అలా ఎఫర్ట్స్ పెట్టకండి అలా ఉన్నాం. ఓకేనండి. ఈ వీడియోలో ఏమైనా తప్పుగా మాట్లాడుతుంటే సారీ అండి, కానీ ఇది నా రిక్వెస్ట్. ప్లీజ్ ఫాలో అండ్ షేర్ అండ్ లైక్.